97వ కీర్తన 10వ వచనం, భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. ఎవరిని కాపాడుతాడు ప్రభు? భక్తిహీనుల ప్రాణాన్న, భక్తుల ప్రాణాన్న. ఈ వాగ్దానం పట్టుకో. ప్రభు, నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా ఇంటివారు యవనస్తులు అయితే ప్రభు నా జీవితం. ఒకవేళ రేపనే రోజు యవనస్తురాలు అయితే నీకు దేవుడు ఒక కుటుంబం ఇస్తే, ఎస్, నేను భక్తుల లెక్కలో ఉండాలి, నా కుటుంబం కూడా భక్తుల లెక్కలో ఉండాలి. భక్తిహీనుల లెక్కలోకి నేను వెళ్ళకూడదు. భక్తుడు భక్తిహీనుడు అంటే భక్తి లేని వాడిని భక్తిహీనుడు అంటారు. భక్తిహీనులు ఎప్పుడు కూడా కీడు చేయాలనుకుంటారు, నష్టపరచాలనుకుంటారు, నీకు చెడ్డ పేరు తీసుకురావాలని ఆశపడతారు, నీ ఉద్యోగంలో నీకు అడ్డుపడుతూ ఉంటారు, నీ ప్రమోషన్లో ఆటంకపరుస్తుంటారు. భక్తిహీనులు ఎక్కడున్నా పొరుగువానికి కీడు చేస్తాడట. గుర్తుపెట్టుకోండి, భక్తిహీనుడు, భక్తి లేనివాడు తన పొరుగువానికి కీడు చేయాలని వాడు మనసు తహతహలాడుతుంటుందట. అందుకే ఎవరైనా ఉట్టి పుణ్యానికి మేమేం తప్పు చేయలేదండి, మేమేమనలేదు, అయినా కూడా మా మీద గొడవకు వస్తున్నారేంటి, అయినా కూడా మా మీద తిరగబడుతున్నారేంటి, మేమంటే ఎందుకు వారవలేకపోతున్నారు, మా అభివృద్ధిని చూసి మీ ఇల్లు కడుతున్నా అడ్డగిస్తారు, పని చేసుకుంటున్నా ఆటంకపరుస్తున్నారు, ప్రతిదానికి మా మీద, మా పిల్లల మీద ఎందుకు ఇంత అసూయ అంటే భయపడొద్దు. భక్తిహీనులు, భక్తి లేదు కాబట్టి వాళ్ళు అదే పని చేస్తారు. అయితే దేవుని వాగ్దానం గుర్తుపెట్టుకో, భక్తిహీనుల చేతుల నుండి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. భక్తిహీనులు నీ కొరకు ఎంత కీడు చేయాలని, ఎన్ని విధాలుగా నష్టపరచాలని, నీ పేరు చెడగొట్టాలని, నీకు ఇవ్వబడినటువంటి ఆ ఘనతను తీసివేయాలని, నీకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందనీయకుండా ఆపాలని, నువ్వు కట్టే ఇల్లు కట్టబడకూడదని, నీవు సంపాదించిన సంపాదనకు అడ్డు వేయాలని ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నీకు కానీ, నీ పిల్లలకు కానీ, నీ కుటుంబానికి కానీ, గుర్తుపెట్టుకో, భక్తిహీనులు ఇలాగే చేస్తూ ఉంటారు. ఏ ఊరు వెళ్ళినా మీకు భక్తిహీనులు కనబడతారు. అది అమెరికా అయినా, అది ఇండియా అయినా, అది చైనా కావచ్చు, నేపాల్ కావచ్చు, గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, ప్రపంచంలో నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఈ భక్తిహీనులు గుంపు ఉంటుంది. భక్తి లేని వారికి దేవుడు అంటే భయం లేదు. వారు మనస్సాక్షిని పట్టించుకోరు. ఇతరులకు నష్టపరచాలని, దుఃఖపరచాలని, అవమానపరచాలని, ఇతరులను ఇబ్బంది పెట్టాలని, మీ ముఖంలో నవ్వు ఉండకూడదని, మీరు ఎప్పుడు ఏడుస్తూ ఉండాలని, మీకు విరోధంగా, మీ పిల్లలకు విరోధంగా, మీ పనులకు విరోధంగా, మీ బిజినెస్, మీ వ్యాపారానికి విరోధంగా ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎందుకు అలా చేస్తున్నారు అంటే దానికి కారణం అవసరంలా, ఏ కారణం లేకుండా చేస్తారు. అసలు కారణం ఏంటంటే వాళ్ళు భక్తి లేదు. భక్తిహీనుడు హృదయము ఇతరులకు నష్టపరచాలని ఆలోచిస్తూ ఉంటాడట, పడుకున్నా లేచినా. అప్పుడు మీరు అర్థం చేసుకోలేహో ఇది భక్తిహీనుల గుంపిది. అప్పుడు నువ్వు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయాలో, దేవా భక్తిహీనుల చేతుల నుండి మమ్మల్ని తప్పిస్తున్నావుగా. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. ఓ దేవా, ఈ భక్తిహీనుల చేతుల నుండి నన్ను విడిపించు ప్రభా. ఈ భక్తిహీనుల చేతుల నుండి మా కుటుంబాన్ని తప్పించు. ఈ భక్తిహీనులైనటువంటి ఈ మనుషులు చేసేటువంటి ఆ సమస్యల్లో నుండి, వాళ్ళు సృష్టిస్తున్న భక్తిహీనులు కలుగు చేస్తున్న ఈ శోధనలో నుండి నన్ను తప్పించు ప్రభా అని అనుదినం నువ్వు ప్రార్థిస్తే, రేపు ఏదైనా కీడు చేయాలనుకున్నా ఆ కీడులో నువ్వు పడకుండా దేవుడు తప్పిస్తాడు. ఈ వాగ్దానాన్ని ధ్యానిస్తూనే ఒక చిన్న కీర్తన పాడుకుందాం. కీడేమి రాకుండా నన్ను రక్షించుము, నా ప్రార్థనను ఆలకించుము. కీడేమి రాకుండా నన్ను రక్షించుము, నా ప్రార్థనను ఆలకించుము. యేసయ్యా, యేసయ్యా నా దేవుడ నీవెనయ్యా. యేసయ్యా, యేసయ్యా నీకే నా స్తోత్రమయ్యా. యేసయ్యా, యేసయ్యా నా దేవుడ నీవెనయ్యా. యేసయ్యా, యేసయ్యా నీకే నా స్తోత్రమయ్యా. నా సరిహద్దులను విశాలపరచుము యేసయ్యా. నీ చేయిని నాకు తోడుగా ఉంచుము యేసయ్యా. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తుల ప్రాణములను కాపాడుతున్నావుగా తండ్రి, మా ప్రయాణాల్లో కాపాడండి, మా పనిపాట్లు మమ్మల్ని కాపాడండి. ఎంతోమంది నేను చూశాను, ఆ వ్యక్తి అక్కడ నిలబడి ఉంటాడు, పక్కకు జరిగినట్టునే పైనుండో చోటు పడింది, అతను అక్కడుంటే పచ్చడైపోయి ఉండేవాడు. ఆ ఇనుప వస్తువు
ఆ పైన ఒక బోర్డు వచ్చి పడ్డాం, చచ్చిపోయి ఉండేవాడు. కానీ దేవుడు అతని ప్రాణాన్ని తప్పించాడు. దేవుడు అతను తప్పించాడు ఎన్నో మార్లు. అక్కడ నిలబడి అంతసేపు ఉండి ఆ పక్కకి తిరిగి అవతలకు వెళ్ళాడు. ఇటు వచ్చేలో ఒక పెద్ద వస్తువు ఆ బిల్డింగ్ మీద వచ్చి కింద పడింది. అక్కడ ఉంటే ఏమయ్యేవాడు చెప్పండి? ఇడ్లీలో చట్నీ అనండి, అవునా కదా? అంత పెద్ద ఇనుప వస్తువు వచ్చి పడితే బతుకుతాడా? అని ఎవరు చెప్పారు అతను పక్కకి వెళ్ళమని? వెళ్ళాలని ప్రేరేపణ ఎలా వచ్చింది? భక్తుల ప్రాణములను దేవుడు కాపాడుతున్నాడు. మరొక వ్యక్తి అలా నడుస్తూ ఉండగా అప్పటి వరకు అక్కడ ఉన్నాడు. అతను కదిలిన వెంటనే పెద్ద చెట్టు కొమ్మ వచ్చి విరిగిపడింది. అక్కడ ఉంటే తల పగిలి చనిపోయి ఉండేవాడు, తప్పించబడ్డాడు. మరొక వ్యక్తి చాలా పేరుగాంచిన వ్యక్తి ఉదయకాలం మార్నింగ్ వాక్ వెళ్తూ ఉండగా ఆమెకు భక్తి ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఒక చెట్టు విరిగి అవతల ఒడ్డునున్న చెట్టు రోడ్డు అవతల ఉన్నది కరెక్ట్గా వచ్చి ఆమె తల మీద పడి గురిపెట్టి కొట్టినట్టే. ఒక అడుగు అవతల పడలా, ఒక అడుగు యువతల పడలా. ఏం కొంచెం ఆగినా పడి ఉండేది కాదు, కొంచెం ముందుకెళ్ళిన ఒక్క అడుగు తేడాతో తల మీద పడి అక్కడికక్కడే చనిపోయింది. అప్పటికప్పుడే చనిపోయింది. భక్తుల ప్రాణములను దేవుడు కాపాడుతున్నాడు. భక్తుల ప్రాణాలను కాపాడుతున్నాడు. నేను ఒక మాట అడుగుతాను. ఎన్నో ప్రమాదంలో, ఎన్నో అపాయముల్లో, రోడ్డు మార్గంలో, ఆకాశ మార్గంలో, రైలు మార్గంలో, నీటి మార్గంలో కూడా ప్రాణాపాయం నుండి తప్పించబడిన వారు చేయొద్దండి. ప్రాణాపాయం నుండి భక్తుల ప్రాణంలో ఆయన ఏం చేస్తున్నాడు? భక్తుల ప్రాణంలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేద్దాం, భక్తి కలిగి ఉందాం. మన పిల్లలకు భక్తిని నేర్పుదాం. కొంతమంది అంటారు నా బిడ్డను ఎందుకు కాపాడలేదని. బిడ్డ వయసు ఎంత అని అడిగా, 20 ఏళ్ళు. వాడు చర్చికి వస్తాడని అడిగా, రాడండి. ఊర్లో తిరుగుతూ ఉంటాడు, అల్లరి పనులన్నీ చేస్తూ ఉంటాడు. వాడికి భక్తి నేర్పపోయావమ్మా. భక్తి నేర్పించి ఉంటే వాడి భక్తి వాడిని కాపాడేలా చేస్తుంది. కనుక భక్తిని పిల్లలకు నేర్పండి. అమ్మ భక్తురాలే, కానీ కొడుకుని రక్షించుకోలేకపోయింది. భక్తి నేర్పండి పిల్లలకి. కొంతమంది పిల్లలకి నేర్పినా నేర్చుకొని చావరు. మూర్ఖత్వం. మూడులుగా ఉండొద్దు, భక్తులుగా ఉండండి. భక్తుల ప్రాణాన్ని కాపాడుతాన్నాడు, మూడుల ప్రాణాన్ని కాపాడుతానల్లా, భక్తిహీనుల ప్రాణాలు కాపాడుతానల్లా. ఆయన భక్తుల ప్రాణాలను కాపాడే దేవుడు. ఒకవేళ నువ్వు భక్తిహీనుడిగా ఉండి కూడా కాపాడబడుతున్నావంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇకనైనా నువ్వేమవుతావని? భక్తుడిగా మారుతావని. ఇకనైనా పాఠం నేర్చుకొని నువ్వు భక్తుడు అవుతావని. ఏమంటే నేను అంత భక్తిపరుని కాదు కానీ తప్పించబడ్డానంటే ఆయన ప్రేమ ఇకనైనా నువ్వు తెలుసుకొని భక్తుడు అవుతావని ముందుగానే దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి నువ్వు ఆయన ఎరక్క ముందే ఆయన నిన్ను ప్రేమిస్తూ కాపాడుతూ వచ్చాడు. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చేయాలి. ఆయన చేయి పట్టుకొని ఈరోజు క్షమించమని అడిగి భక్తునిగా మారుతాను ప్రభా, భక్తి కలిగి జీవిస్తాను. నాలో భక్తిహీనత ఏమైనా ఉంటే తీసేయి. నాలో కానీ, నా పిల్లల్లో కానీ, నా కుటుంబంలో కానీ భక్తిహీనత అనేది మాలో తీసివేయండి. భక్తుని లెక్కలో నన్ను పెట్టండి. అలాగే నా జీవితం, మా కుటుంబం, మాకున్న ఆర్థిక విషయాలు భక్తిహీనుల చేతిలో పడిపోకుండా, మా పిల్లలు భక్తిహీనుల చేతిలో పడకుండా, మా కుటుంబాలు భక్తిహీనులు పెట్టే ఇబ్బందుల్లో పడకుండా తప్పించమని ఎంతమంది అడుగుతారు? చేయండి, ప్రార్థన చేయండి. ప్రమాదాల నుండి తప్పించేవాడు ఆయనే. ప్రభువా, భక్తుల ప్రాణములను కాపాడుతున్నా అన్నావు తండ్రి. ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చు. అలాగే భక్తిహీనులు ఎందరో నా చుట్టూ ఉన్నారు, వాళ్ళ చేతుల్లో పడిపోకుండా, వారు పెట్టే ఇబ్బందుల్లో పడకుండా, శ్రమల్లో పడకుండా, శోధనలో పడకుండా మమ్మల్ని తప్పించుమయ్యా. మా కుటుంబాలను తప్పించండి. ఎస్ లార్డ్, ప్రొటెక్ట్ us, Father God. There are many ungodly people. They are trying to put us down. They are trying to bring troubles upon our lives. They're trying to bring lot of snares around us. Father, you will deliver us. He protects the lives of his godly people and rescues them from the power of the ungodly. He will rescue you. Lord, you will rescue me. You will save me. You will protect me, Lord. Yes, Father, you will protect me, Father God. You will save my life. నన్ను నా కుటుంబాన్ని కాపాడండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. మరణమును తప్పించేవాడవు నీవే తండ్రి. నీ ప్రజలను కాపాడమని, భక్తిహీనుల చేతుల్లో నుండి వారిని తప్పించమని, ఇప్పటికే భక్తిహీనుల చేతుల్లో చిక్కబడిన వారిని విడిపించమని, చిక్కుల్లో, శోధనలో, శ్రమల్లో చిక్కుకుపోయిన వారికి విడుదల దయచేయమని నీ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. నీ ప్రజల్లో భక్తిని పెంచు. భక్తులు ప్రాణములను కాపాడుచున్నవాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
భక్తిహీనుల చేతిలో నుండి వీరందరినీ తప్పించి నీ నీతి మార్గంలో నడిపించి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు ఆల్. మే గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి దయాకిరీటం ధరింప చేయనుగాక. మీకు వాగ్దానం యెషయా 48:17 నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించుదును. దోస్ హు ఆర్ సెలబ్రేటింగ్ బర్త్డే, దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. హీ డైరెక్ట్స్ యూ ఇన్ ద వే యూ షుడ్ గో. మీరు వెళ్ళాల్సిన మార్గాన్ని దేవుడు మీకు డైరెక్ట్ చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు రాకడ ఆలస్యమైతే మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయునుగాక. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించుదును. ఐ విల్ గివ్ యూ హానర్ అండ్ ప్రైజ్. జెఫన్యా 3:20. ఈ వాగ్దానాన్ని బట్టి దంపతులని మిమ్మల్ని దేవుడు దీవించి ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు పెరుగునట్లు లవ్ అండ్ ఎఫెక్షన్ మే ఇంక్రీజ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. Nothing in the world can come with you but show your love and affection. They will never forget. May God bless you. ఒకరి పట్ల ఒకరు సహనము ప్రేమ కలిగి ఉండేవారుగా ప్రభు మీ కుటుంబాలను ఆదర్శ దంపతులుగా మార్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.